అవసరం లేదు. వాళ్ళు మాట్లాడే మాటలన్నీ కూడా వింటే బ్రహ్మాండమైన స్పందన వచ్చింది. మన బిహార్లో మీటింగ్ పెడితే కూడా బ్రహ్మాండంగా జనమంతా బయోగ్రఫీ విజయవంతం చేయాలని రాజకీయాలు కావాల్సింది ఇచ్చేసిన ఓటు మన చేతిలో ఉన్నది. ఎవరికి చేద్దామో ఆలోచన ఓటు రావాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా తీసుకురావడానికి మాత్రమే మనకు రాజ్యాంగాలకు భాగస్వామ్యం మరోసారి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. 100%లో 50% ఒక భాగం, మిగతా 50%లో అన్ని వర్గాలు ఎస్టీలు బీసీలు అందరికీ ఒక భాగం. ఆ పైన 20% మందికేమో 50%, 20% 25% మందికేమో 50%, 6% మందికేమో 50%. ఎవరికైతే చదువులేని కాలంలో అంటే నష్టపోయినాం, ఇలా చదువుకున్నాక కూడా నష్టపోతున్నామంటే ఇది బుద్ధి తక్కువ వేసేమని కూడా ఈ సందర్భంగా నేను తెలుస్తాం. చెప్పి కొట్టవలసిన అవసరం ఉంది. దీన్ని ఎందుకు ఆలోచించలేదు నాయకుడు? ఏ ప్రభుత్వం అయినా మోసం ఎవరు జరుగుతుందంటే కావాలి, ఈ పేదవర్గానికి అన్యాయం జరుగుతాము, ఎందుకు జరుగుతామని సందర్భంగా అడుగుతా ఉన్నా. కాబట్టి కారణం ఏంటంటే మనం ఆలోచన చేయకపోవడం, మనం ఐకమత్యం లేకపోవడమే ఇవాళ దానికి కారణం విషయానికి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏది ఏమైనా ఒక్క మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను ఎవరింటికి పోయేటువంటి కాదే, ఎవరింటికి పోతే ఎవరున్నాడు? నేను ఎవరింటికి పోను, నా ఎవరుంటేనే నేను పోతే తప్ప నేను ఎవరి దగ్గర పడ్డా. కానీ నిర్మాణం వల్ల ఇంటికి నేనే పోతా. అనే తృప్తి నాకుంది. మీరు ఆ రోజు ఎవరు కాకపోతే కానీ జిల్లా రాజకీయాలలో 30 సంవత్సరాలు అంటే మొత్తం రాజకీయాలు 40 సంవత్సరాలు కొనసాగుతున్నారు. ఏకైక వ్యక్తి మొదలు ఒక్కొక్క ఇంట్లో మొదలు చెప్తారా? రాజ్యాంగం చేయడం రాదా? రాజ్యాంగం ఎన్ని రామారావు వచ్చింది, ఎన్ని రామారావు గారి అలా తెలుగుదేశం పార్టీ ఎన్ని రామారావు గారు, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి ఘనత ఏంటంటే అడుగు బలైన వర్గాలకు వేరు చేసేది, రాజ్యాధికారం ఇచ్చేది నియోజకవర్గ పార్టీలో 3వ 8వ బిడ్డలుగా చెప్తా ఉన్నా.